సోదాపు దమ్ముంటే ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో ఈ డైలాగ్తో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా ఇక్కడ మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మనం ఆ వీడియోస్లోనే జస్ట్ మీ ఫొటోస్ని రీప్లేస్ చేసి చాలా ఈజీగా ఈ విధంగా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, లేదా మీకు ఇక్కడైనా టెలిగ్రామ్ వేరే క్రియేటర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటే అక్కడ నుంచి అయినా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్గా దీంట్లో మనం VPN కనెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన VPN యాప్ కనెక్ట్ చేసుకొని ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఒకసారి వీడియోని ప్లే చేస్తాను, చూడండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే మనకు డైలాగ్ కంప్లీట్ అవుతుందో, డైలాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సింపుల్గా ఫొటోస్ ఎక్కడి నుంచి రావడం స్టార్ట్ అవుతుందో, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ పార్ట్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో మనకు ఇక్కడ వరకు మనకు డైలాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి సాంగ్ అనేది సపరేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సాంగ్ కాదు, జస్ట్ ఇక్కడ వీడియోని. ఓకే, ఈ విధంగా ఇంతవరకు. అండ్ ఈ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఫొటోస్ పార్ట్, నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ డిలీట్ చేసుకొని ఇప్పుడు ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఒక 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 1.5 సెకండ్స్ వరకు ఉంచుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ 1.5 సెకండ్, సెకండ్ ఫోటో 1.5 అండ్ థర్డ్ ఫోటో 1.5. ఓకే, ఈ విధంగా 1.5 కొంచెం 1 సెకండ్ అటు ఇటు అయినా పర్వాలేదు. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ అన్నింటిని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటినీ ఫుల్ స్క్రీన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్లో ఇక్కడ మనకు కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రో వర్షన్ వేవ్ ఇన్ ఎఫెక్ట్ అని. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సెకండ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ని అప్లై చేసుకోవాలి ఎందుకంటే. అండ్ థర్డ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఫోర్త్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని స్టార్టింగ్లో మనకి ఇక్కడ సింపుల్గా ఫస్ట్ డైలాగ్కి ఫోటోకి మధ్యలో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్లో ఈ పొజిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ లైటింగ్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. సో మనకి ఇక్కడ లైటింగ్లో చాలా రకాల ట్రాన్సాక్షన్స్ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ బ్లాంచ్ లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ 3 ఇక్కడ గ్లేర్ 2, ఫ్లాష్, గ్లేర్ 3. సో ఈ ఎఫెక్ట్లో మీరు ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ గ్లేర్ 2 లైటింగ్ ఎఫెక్ట్ని చూస్ చేసుకుంటాను. సో ఈ గ్లేర్ 2 లైటింగ్ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని ఇక్కడ దీని డ్యూరేషన్ వచ్చేసి మీకు ఇక్కడ సింపుల్గా, సో దీని డ్యూరేషన్ వచ్చేసి మీరు ఎంతవరకు కావాలి 0.3 సెకండ్ వరకు చేసుకోండి. 0.3 చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకోండి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.